ఫీజు కోసం మరి గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి అసలు ఎందుకు? తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించి బాధిత కుటుంబాలకు 50 కాగిత బియ్యం బ్యాగులు నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వ సేవల వేగవంతం పాఠంగా ఈ చర్యను చెప్పకమంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై రాజకీయ విమర్శలు కూడా చేయబడ్డాయని సభల్లో వినిపించింది. తక్షణ సాయం అందించడం ద్వారా పరిస్థితులను సీఎం కార్యాలయానికి గుర్తింపులు పంపాలని ప్రజా సంఘాలు సూచించాయి. మీరు మాకు తుఫాన్ వచ్చింది, మేము నష్టపోయాం, మా యొక్క మగ్గాలన్నీ కూడా నానిపోయాయి, వారం రోజుల వరకు మేము మగ్గాల పని చేసుకోలేకపోతున్నాం, మాకు సాయం అందించండి అని మీరు మమ్మల్ని అడగల. మేము కూడా ఈ రకమైన నష్టం జరిగింది, వీళ్ళకి సాయం చేయాలని మేము ముఖ్యమంత్రిని అడగల. కానీ ముఖ్యమంత్రి గారికి తెలుసు అకాల వర్షాలు వస్తే ఏం జరుగుతుంది, తుఫాన్లు వస్తే ఏం జరుగుతుందో తెలుస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి తీరం దాటినటువంటి మరుసటి రోజే ఆయన తూర్పు గోదావరి జిల్లా వచ్చి కోనసీమ జిల్లాలో పర్యటించి ఆ రోజే చెప్పాడు, ఎవరైతే చేనేత మగ్గాలు ఉన్నటువంటి వేవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 కేజీల బియ్యం, అదేవిధంగా 1 కేజీ మంచినూనె, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, అదేవిధంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు వాళ్ళకి అందజేయాలి. ఈ ముఖ్యమంత్రి, ఈ ఉప ముఖ్యమంత్రి, ఈ ప్రధానమంత్రి మీకే సాయం అందించాలి, ఏ రకంగా మిమ్మల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదే ఈరోజు మన ప్రభుత్వానికి ఉన్నటువంటి మరి పనిచేసేటువంటి తనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకోండి. ఇక్కడ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఉన్నాయి. వేళ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఆ రోజు మన ప్రభుత్వం 19 తర్వాత కంటిన్యూ అయ్యి ఉంటే ఈవేళ టిట్కో ఇళ్ళన్నీ మీ చేతిలో భద్రంగా ఉండేవి, మీరు ఆ ఇళ్లలోకి వెళ్ళి కాపురం చేసి ఉండేవారు. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, ఎంత నష్టం జరిగిందో ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు 14-19లో మీకు 6 లక్షల ఖర్చు పెట్టి మీకు ఇల్లు నిర్మాణం చేశాం. 19-24లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా చేశారు పాపం. ఏం చేశారు, మేం కట్టినటువంటి మీ ఇంటిని మిమ్మల్ని బ్యాంకుల దగ్గర తీసుకెళ్లి